హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో నేను విజయ్. సో 4-5 రోజులు గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి. కారణం ఏంటంటే కొద్దిగా పనులు ఉన్నందువల్ల. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నాకంటే సపరేట్గా ఉండదు, అందుకని వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది, దాన్ని తప్పు పట్టుకోకండి. ఎందుకంటే పెద్ద యూట్యూబర్ని అయి ఉంటే నేను కూడా పెద్ద సెటప్ సెట్ చేసేవాడిని. సో అది లేదు, దాన్ని క్షమించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే బర్రె లెక్క, మీకు అందరికి తెలిసిందే, సెన్సేషన్. సో తెలంగాణ ఎలక్షన్స్లో భారీ ఎత్తున హైప్ వచ్చింది ఆ అమ్మాయికి. సోషల్ మీడియాలో అసలు రచ్చ రచ్చ జరిగింది. ఆ అమ్మాయి నిలబడింది, కంటెస్ట్ చేసింది. అఫ్కోర్స్ ఆమె ఓడిపోయింది, అది వేరే విషయం. ఆ టైంలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో లోపల ఉన్నాడు. ఇవి 2-3 ఎపిసోడ్లు మాత్రమే చూసిందంట. ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది అదే. 2-3 ఎపిసోడ్లు మాత్రం చూశాను నేను. ఆ తర్వాత గెలిచి బయటకు వచ్చాడు. పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి, అంటే బయట వచ్చిన తర్వాత రచ్చ జరిగినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ పాపం అతని పని అతను చేసుకుంటున్నాడు. ఎక్కడ బయటకు కూడా రావడం, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తున్నారు, అందరితో కలిసి అమర్దీప్తో కలిశాడు. తర్వాత మన వాళ్ళ టీంలో ఉండే వాళ్ళందరూ, బిగ్ బాస్ 7లో ఉండే వాళ్ళు అందరితో కలిశాడు. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అయితే మన వాళ్ళు అత్యుత్సాహం. సో బర్రెలక్క పల్లవి ప్రశాంత్కి క్యాన్ వచ్చేసింది. సో వాళ్ళిద్దరూ కూడా ఒకే మెంటాలిటీ. అందువల్ల ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుంది అనేది ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి పల్లవి ప్రశాంత్ రియాక్షన్ మళ్ళీ చెప్తాను నేను ఇంకొక వీడియోలో. ఇప్పుడు ఏంటంటే బర్రెలక్క సీరియస్ అయిపోయింది. అసలు ఆడే లేదు, పోరలేదు, కొడుకుపోయే సోమలింగం అంటారేంటి? అసలు నేను ఆ అబ్బాయిని కలవను లేదు. నేను చూసింది 3 ఎపిసోడ్లే. నా ఎలక్షన్లో నేను బిజీగా ఉన్నాను. నేను ఎప్పుడు పల్లవి ప్రశాంత్కి క్యాన్వాస్ చేశాను. పల్లవి ప్రశాంత్ నేను ఎప్పుడు మాట్లాడుకున్నాం, మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈ విషయం మీరే క్రియేట్ చేస్తారని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఎవరైతే పెళ్ళి అని చెప్పి పెట్టారో వీడియోలో వాళ్ళందరికైతే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేటు. కానీ పల్లవి ప్రశాంత్ ఏమన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అదేవిధంగా అమర్దీప్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అదేవిధంగా శోభా శెట్టి గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. సో వరుసగా వీడియోలు కూడా చూడండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ చూసినందుకు, లైక్ చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కూడా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.